తెలంగాణలో కూడా మనకి ఎంపీ రిజల్ట్ రాబోతున్నాయి కదా, సో ఎంపీ సీట్లు ఎంతవరకు ఏ పార్టీకి రావస్తాయి అనుకుంటున్నారు? 7-8 సీట్లు కాంగ్రెస్కి వస్తుందండి. మిగతా బీఆర్ఎస్ 4 వేసుకున్నా, మిగతాది బీజేపీ వస్తుందండి. అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు అండ్ ఇంకా పథకాలు కూడా పెట్టారు. అంతలో ఎన్ని వరకు నెరవేరాయి అనుకుంటున్నారు? అసలు ఏది నెరవేరనండి. ఒక బస్సు ఫ్రీ బస్ అన్నాడు, బస్సు స్కీమ్ కూడా అది వేస్ట్. ఈ జనాలని ఆగం చేయడు తప్ప, ఆ దేశాన్ని మొత్తం మన రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసే తప్ప అది వేస్ట్ అండి. అంటే 6 గ్యారెంటీలు అని చెప్పి ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారండి? పత్రాలు కూడా మధ్యలో నింపించారు. ఏమి ఇచ్చిండు? అది ఒకటి అందరికి ప్రజలకి తెలిసింది ఒకటి, గవర్నమెంట్ బస్సు స్కీమ్ ఇచ్చిండు. అదొకటి తప్ప ఏది మంచిగా లేదండి. అది కూడా మంచిగా లేదు. వేస్ట్, గవర్నమెంట్ వేస్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రీవియస్ లో చూసుకున్నట్టయితే మనకి కేసీఆర్ పరిపాలన ఎలా అనిపించింది? రేవంత్ రెడ్డికి ఇన్ని రోజులు గవర్నమెంట్ ఇద్దామని అది ప్రజల కోరికలు నెరవేర్దాం అనుకున్నాం, కానీ జరగక రేవంత్ రెడ్డి చాలా కష్టం అబ్బాయి. ఇప్పుడు రావాలంటే కష్టం. నెక్స్ట్ గవర్నమెంట్ అయితే బీఆర్ వస్తుంది, లేకపోతే బీజేపీ వస్తుంది. మేము అనుకున్నది అంటే అన్ని స్కీములు మంచిగా ఇచ్చి, రైతు బంధు అయినా, రైతు భరోసా, ఇవి మంచి చేయమంటే ఉన్నదానికి మార్చుకుంటా పోవడమే ఇది రేవంత్ రెడ్డి చేస్తుండు. అంటే మనకి ఆల్రెడీ తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఉండదు అని ఒక ముద్ర పడిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ అది ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారా? ఫేస్ చేయాలంటే అంత ఐడియా లేదండి ఆయనకు. రేవంత్ రెడ్డికి కరెంట్ డిపార్ట్మెంట్ మీద, ఎవరి మీద, అసలు గవర్నమెంట్ మీద ఈ ఐడియా లేదు. ఎట్లా నడిపించాలి, ఏం చేయాలని లేదు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? అంతేకాకుండా రియల్ ఎస్టేట్ తప్ప ఏం తెలియదు. రియల్ ఎస్టేట్లో ప్రతి ఇంటి నెంబర్ చెప్పమన్నా చెప్తాడు, ప్రతి గల్లీ పేరు చెప్పమన్నా చెప్తాడు. దాని గురించి తెలుసు, కానీ రియల్ ఎస్టేట్లో తెలిసినంత మాత్రాన ఈ రాజకీయాలు అంత తెలియదండి. ఐటీ టెక్నాలజీ మాటలు మాత్రమే మాట్లాడతాడు. మాటలకు ఉన్నంత మాత్రాన అని దానికి ఉండదు కదా. రేవంత్ రెడ్డి రాడు, కష్టం. వస్తే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఈ గవర్నమెంట్ మన తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ బీఆర్ఎస్ ఉంటుంది. అంటే సెంట్రల్ విషయానికి వస్తే మరి మూడోసారి హ్యాట్రిక్ హిట్ కడతారు నరేంద్ర మోడీ అవుతున్నారు. రాహుల్ గాంధీ అంటే కష్టం అబ్బా. అది రాహుల్ గాంధీ రావాలంటే చాలా కష్టపడాలి, ఇంకా రావాలంటే కష్టం. ఇక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కష్టం. ఇక థ్యాంక్ యూ అండి.